హాయ్ అండి. ఈ వీడియోలో జొన్న రవ్వ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకప్పుడు మిల్లెట్స్ అంటే మన వైట్ రైస్ కన్నా చాలా తక్కువ ఖరీదు. ఇప్పుడు మన వైట్ రైస్ కన్నా రెండింతలు మిల్లెట్సే ఎక్కువ ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి. కాబట్టి ఇప్పటి నుంచైనా మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి. ఇక్కడ జొన్న రవ్వ అనేది ఎలా చేసుకోవాలనే సందేహం అవసరమే లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్. మీకు కావాలంటే నేను ఆ రవ్వని ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. మన హెల్త్ మనమే చూసుకోవాలి. మనల్ని ఒకరొచ్చి పోషిస్తారా అనేది చాలా అబద్ధం. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ హెల్త్ కోసం మీరు డైలీ వాకింగ్, మంచి ఫుడ్ అలాంటివి తీసుకోండి. ఎంతోమంది ఈ వీడియోస్ వల్ల కూడా ఇలా చూపించే ఫుడ్ వల్ల కూడా చాలామంది మోటివేట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా ఇలాంటి మిల్లెట్ రెసిపీస్ అనేవి తెలియవు. నేను కూడా వీడియోస్ చూసి నేర్చుకుంటూ నేను ఫాలో అవుతున్నాను. నా పిల్లలకు అలవాటు చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు అలవాటు చేయండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ పోయిందంటే ఎవరు దాన్ని వెనక్కి తీసుకురాలేరు. వేలకు వేలు న్యూట్రిషన్స్, విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఒక్క మీల్లో అయినా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదో ఒక మీల్లో మీరు తప్పకుండా మిల్లెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను జొన్న రవ్వ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అది స్టోర్ చేసుకుంటాను. ఎనీ టైం ఎనీవేర్ మా ఇంట్లో బియ్యం ఎలాగనో జొన్న రవ్వ, రాగులు, కొర్రలు ఇవన్నీ స్టోర్ చేసుకోండి ఇంట్లో. పిల్లలకి మిల్లెట్స్ అంటే ఏంటి అనే విచిత్రం అవసరమే లేదు. ఎందుకంటే అది మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అనేది